భారత క్రికెట్ జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. అలాగే వచ్చిన అవకాశాన్ని కూడా నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. 2 ఏళ్ల క్రితం నాకు మరో ఛాన్స్ ఇవ్వు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించి సెలెక్టర్లకు ఎంపిక చేయక తప్పని పరిస్థితి కల్పించాడు. పుజారా, రహానే జట్టుకు దూరం అవడం, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో కరుణ్ నాయర్కు గోల్డెన్ ఛాన్స్ దక్కింది. పైగా ఇంగ్లాండ్ టూర్కు ముందే ఇంగ్లాండ్ లయన్స్తో మ్యాచ్లో డబుల్ సెంచరీ బాదేసి తొలి టెస్టు నుంచే తుది జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ అసలు మ్యాచ్లలో మాత్రం నిరాశపరిచాడు. సెకండ్ ఛాన్స్ని ఇప్పటిదాకా సరిగ్గా వాడుకోలేకపోయాడు. లార్డ్స్లో జరిగిన 3వ టెస్టులో భారత జట్టు 193 పరుగుల లక్ష్య ఛేదనలో 170 పరుగులకు కుప్పకూలింది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 40 పరుగులు చేసిన కరుణ్ నాయర్ రెండో ఇన్నింగ్స్లో 14 పరుగులకే అవుట్ అయ్యాడు. ఒకవేళ లార్డ్స్ టెస్టుల్లో కరుణ్ నాయర్ నిలబడి ఉంటే చరిత్రలో నిలిచిపోయేవాడు. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన కరుణ్ నాయర్ రెండో ఇన్నింగ్స్లో 20 పరుగులు చేశాడు. 30 పరుగులు చేసిన సాయి సుదర్శన్ని కాదని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కరుణ్ నాయర్కి మరో 2 ఛాన్సులు ఇచ్చింది భారత జట్టు. అయితే ఈ 2 అవకాశాలను కరుణ్ నాయర్ ఒడిసిపట్టుకోలేకపోయాడు. దీంతో కరుణ్ నాయర్పై మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు. వరుసగా అవకాశాలు ఇచ్చినా వృధా చేస్తున్నాడంటూ విమర్శిస్తున్నారు. కరుణ్ నాయర్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఏం ఆలోచిస్తున్నాడో అర్థం కావడం లేదని మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ వ్యాఖ్యానించారు. రెండో ఇన్నింగ్స్లో అతను అవుట్ అయిన విధానం నిజంగా ఆశ్చర్యపరిచిందన్నాడు. అతను బాధ్యతగా ఆడి వికెట్ కాపాడుకొని ఉంటే బాగుండేదన్నాడు. ఇక తర్వాతి మ్యాచ్లకు కరుణ్ నాయర్ను తప్పించి సాయి సుదర్శన్ను ఆడించాలని మరో మాజీ ప్లేయర్ దీప్ దాస్ గుప్తా సూచించారు. కరుణ్ నాయర్కి ఇప్పుడు 34 ఏళ్లని, జాతీయ జట్టులో ఇక యువ ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. నాయర్ రంజీ మ్యాచ్లు ఆడుకోవాలని సలహా ఇచ్చాడు.